నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 16వ వార్డులో కౌన్సిలర్ జగదీశ్వర్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం ఇంటింటికి కార్యక్రమం ప్రచార కార్యక్రమం చెప్పడం జరిగింది. అందులో పెద్దలు సన్యాసిపతి గారు ఇంకా వైస్ కౌన్సిలర్స్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అది ముఖ్యంగా ఈరోజు చూస్తే ఈ వార్డుకి సంబంధించి 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఎంపీ గారి నిధి నుంచి కానీ ముఖ్యంగా మన ఏదైతే గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా గ్రాంట్ ఇచ్చారో ప్రతి సచివాలయానికి 50 లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో సుమారుగా 12 కోట్ల వరకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే గత తెలుగుదేశం పాలన కంటే అత్యధిక రోడ్లు మన మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా వేసుకున్నాం. నిజంగా అందుకని ఈరోజు ఏ గ్రామం అది ఏ వార్డుకి వెళ్ళినా సరే ప్రతి వారు కూడా మీరు ఎంత ఆనందపడతారు. ఎందుకంటే గతంలో 20-30 సంవత్సరాల నుంచి కూడా మాకు రోడ్లు లేవు, మీరు వచ్చిందాక రోడ్లు లేదని చెప్పి ప్రజలందరితో నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకనే మరి ఈరోజు ఏ వార్డుకి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మాకు గౌరవంగా మమ్మల్ని మా తాలూకా ఆశీస్సులు వచ్చిపోవాలని చెప్పి కోరినప్పుడు బ్రహ్మాండంగా అందరూ కూడా హారతులు ఇస్తారంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చేసిన పనికి గుర్తింపు వచ్చిందని చెప్పి సందర్భంగా చెప్పి అందుకనే ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ స్టార్ట్ అయిన నుంచి కూడా పెద్ద సన్యాసి గారు పెద్దలందరూ కూడా బ్రహ్మాండంగా ప్రతి వార్డులు తిరిగినప్పుడు ఎక్కువ మంది మరి 100% మంది మహిళలందరూ కూడా హారతులు ఇచ్చారంటే దానికి కారణం ఏంటంటే కేవలం జగనన్న పథకాల ద్వారా ఉంది. అందుకనే రేపు జరగబోయే ఎన్నికల్లో కేవలం ఒక మున్సిపాలిటీలోనే సుమారుగా 10,000 పైగా మెజార్టీ వస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు చేసిన పనులు కన్నా అవసరంగా ఉంది. ముఖ్యంగా 30 ఫీట్ రోడ్లోని అక్కడ రోడ్లు కానీ అలాగే రోడ్డు వైడింగ్కి సంబంధించి మీరు తలపెట్టిన రోడ్డు వైడింగ్ కూడా అందరూ కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే మేము అనుకున్నామో కొన్ని అడ్డంకుల వల్ల కోర్టు అడ్డంకుల వల్ల ఆగి తప్ప అయితే అంత బ్రహ్మాండంగా ఉండేది. వాళ్ళందరితో కూడా రేపు రాబోయే కూడా చేస్తాం. ఈ విధంగా ప్రతి వార్డులను కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం. సంక్షేమ పథకాలంటే చెప్పవసరం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇచ్చాం. మరి ఏదైనా కూడా ఎంతో చెప్పినట్టు కదా కేవలం మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీ మేము గెలుస్తాం. మరి టోటల్గా 30,000 పైగా మెజార్టీ గెలుస్తామని చెప్పి సందర్భంగా జై జగన్.